ఓకే స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు పాత వీడియోలో డిస్పర్షన్ టైప్స్ మాట్లాడుకుందాం. అబ్సల్యూట్ మెజర్స్, రిలేటివ్ మెజర్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ మనం ఈ డిస్పర్స్ సంబంధించి మెయిన్గా ఒక 4 మెజర్స్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ వన్ రేంజ్. ఓకే, సో ఎస్, ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రేంజ్. రేంజ్ ఓకే, రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుంటాం. మనకి ఆల్రెడీ తెలిసి డిస్పర్షన్లో రేంజ్, ఎండి, మిన్ డివిజన్, క్యూడి, క్వార్టల్ డివిజన్, ఎస్డి, ఈ 4 మెయిన్ నేర్చుకుంటాం మనం. దాంట్లో స్టార్టింగ్ ఫస్ట్ వన్ రేంజ్ నేర్చుకుందాం. అసలు రేంజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రేంజ్ అంటే ఏం లేదు, జస్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. అంటే ఏంటి దీని అర్థం? ఒక డేటా తీసుకున్నట్లయితే ఆ డేటాలో లార్జ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ని తీసేస్తాం. అప్పుడు టోటల్ డీవియేషన్ ఎంత అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీలో ఒక 10 మంది వర్కర్స్ పని చేస్తున్నారు. అందులో వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయంటే, ఒక రోజుకి వచ్చేసి ఒకరికేమో 50 రూపీస్ ఇస్తున్నారు పెర్ డే, ఒకళ్ళేమో 150 తీసుకుంటున్నారు, ఇంకొకళ్ళేమో 200 తీసుకుంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి 500 పెర్ డే తీసుకుంటున్నారు. ఓకే, ఇలా ఒక 4 వర్కర్స్ ఉన్నారనుకుందాం. ఆ 4 వర్కర్స్కి ఇలా జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ డేటాలో రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫార్ములా ప్రకారం దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఏముంది? 500 ఉంది. 500, ఓకే, 500 ఉంది. అలాగే స్మాలెస్ట్ వాల్యూ ఏముంది? ఇక్కడ 50 ఉంది. ఇప్పుడు రేంజ్ ఎంత చెప్పొచ్చు? 450 అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు ఫార్ములా ఏంటి? రేంజ్ ఫార్ములా. సో రేంజ్ ఈక్వల్ టు లార్జ్ వాల్యూలోంచి స్మాల్ వాల్యూ తీసేస్తాం. ఓకే, అప్పుడు ఎంత అవుతుంది? 500 మైనస్ 50. రేంజ్ ఎంత? 450. అంటే ఆ ఎంటైర్ డేటాలో లార్జ్ వాల్యూలోంచి స్మాల్కి ఎంత గ్యాప్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది? ఎంత ఉంది? 450 ఉంది డిఫరెన్స్ ఇద్దరికి. ఆ మొత్తం ఫ్యాక్టరీలో రేంజ్ ఎంత ఉంది? వర్కర్స్ వేజెస్ యొక్క రేంజ్ ఎట్లా ఉంది? హైయెస్ట్ నెంబర్కి, అలాగే లోయెస్ట్ శాలరీ తీసుకునేవాడు పెర్ డే. ఓకే, సో రేంజ్ ఫార్ములా చాలా ఈజీ. ఫార్ములా ఏంటి? లార్జ్ వాల్యూలోంచి స్మాల్ వాల్యూ తీసేస్తాం. ఓకే, నెక్స్ట్, ఓకే, ఈ రేంజ్కి సంబంధించి అది అబ్సల్యూట్ మెజర్ అని చెప్పుకున్నాం. మరి రిలేటివ్ మెజర్ క్యాలిక్యులేట్ చేయడం మనం కూడా నేర్చుకోవాలి. రిలేటివ్ మెజర్లో ఏమవుతుంది అంటే, దీనికి ఫార్ములా ఉంది. లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ డివైడెడ్ బై లార్జ్ వాల్యూ ప్లస్ స్మాల్ వాల్యూ ఇంటూ 100. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏంటి? లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ డివైడెడ్ బై, వీటిని కలిపినప్పుడు వచ్చిన అమౌంట్తో కంపేర్ చేస్తున్నారు ఆ డిఫరెన్స్ని, అప్పుడు పర్సంటేజ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకుందాం. ఓకే, అంటే అర్థం ఏంటి? కోఎఫిషియంట్ రేంజ్ అంటే ఏంటి? లార్జ్ వాల్యూ ఎంత? ఫార్ములా ఏంటి అనుకొని చెప్పుకున్నాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఓకే ఓకే ఇక్కడ ఓకే ఇక్కడ ఓకే స్పేస్ ఉంది కదా, వాడుకుందాం. ఇక్కడ లార్జ్ వాల్యూ ఎంత మనకి? 500. స్మాల్ వాల్యూ ఎంత? 50 రూపీస్ డివైడెడ్ బై, మళ్ళీ లార్జ్, ఈ ఫార్ములా లార్జ్ వాల్యూ ఎంత? 500. స్మాల్ వాల్యూ ఎంత? ఇక్కడ ప్లస్ చేస్తున్నాను ఎందుకంటే ఫార్ములాలో ఉంది కాబట్టి 50. అప్పుడు ఇంటూ 100 కదా. అప్పుడు ఏమవుతుంది? పైన వచ్చేసి 450, డినామినేటర్ వచ్చేసరికి 550 అవుతుంది. పైన తీసేసాం, కిందన యాడ్ చేసాం, ఇంటూ 100. ఇప్పుడు దీనికి క్యాలిక్యులేటర్లో కొడితే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకసారి చూద్దాం. 450, సో 550. ఓకే, సో మనకు ఆన్సర్ రావాలంటే ఈక్వల్ టు, సో ఓకే, ఈక్వల్ టు ఇది 450 డివైడెడ్ బై 550 ఇంటూ 100.
ఇంటూ 100 ఎంటర్. ఎంత వచ్చింది? 81.81 వచ్చింది పర్సెంటేజ్. ఓకే, సో ఎంత వచ్చింది మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్? చెప్పాను మీకు ఆల్రెడీ, రిలేటివ్ మెజర్స్ ఎప్పుడు కూడా పర్సంటేజ్లో ఇస్తాయి. 81.81 వచ్చింది పర్సంటేజ్ అది. ఓకే, సో అబ్సల్యూట్ మెజర్స్ వచ్చేసి అబ్సల్యూట్, ఈ డేటాకి అబ్సల్యూట్ రేంజ్ వచ్చేసి 450, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ వచ్చేసి 81.81%. ఇది అబ్సల్యూట్ మెజరు, ఇది రిలేటివ్ మెజర్. ఓకే, ఓకే, ఇప్పుడు రేంజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రేంజ్ యొక్క దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, సో సో రేంజ్ ఫార్ములా ఇది. ఇక్కడ హెచ్ మైనస్ ఎల్ అని ఇచ్చాడు. అంటే ఏంటి? హైయెస్ట్ వాల్యూ మైనస్ లీస్ట్ వాల్యూ అనమాట. లోయెస్ట్ వాల్యూ అని తీసుకున్నారు. మనం ఏం చెప్పుకున్నాం ఇంతకు ముందు? ఏదైనా ఒకటే పదాలు అంటే ఇక్కడ ఈ మెటీరియల్లో హెచ్ మైనస్ ఎల్ అని ఉంది. ఇక్కడ హెచ్ అంటే ఏంటి? హైయెస్ట్. ఎల్ అంటే ఏంటి? లోయెస్ట్. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఫార్ములా ఏం చెప్పుకున్నాం? ఎల్ మైనస్ ఎస్ అనుకున్నాం. ఇక్కడ ఈఎల్ ఒకటి కాదు, ఇది లోయెస్ట్, ఇది లార్జ్, ఇది లార్జ్, సేమ్ కదా, లార్జ్ హై, స్మాల్ లో. ఓకే, ఏదన్నా పర్వాలేదు ఫార్ములా. ఓకే, ఓకే, సో ఇప్పుడు రేంజ్ ఫార్ములా అందరికీ తెలియాలి. ఇది చాలా ఈజీ ఫార్ములా. లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఏంటి? ఎల్ మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎస్ ఇంటూ 100. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా. ఓకే, ఈ రేంజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. వీటికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ వన్, ఈ రేంజ్ అనే వాల్యూ యూజువల్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ది శాంపుల్ సైజ్. శాంపుల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొలది కూడా ఈ రేంజ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా తీసుకుందాం, 135, ఇది ఒక డేటా. ఇప్పుడు రేంజ్ ఎంత ఉంది? హైయెస్ట్ వాల్యూకి లోయెస్ట్ వాల్యూకి 4 ఉంది రేంజ్. ఇప్పుడు ఇంకొక డేటా తీసుకుందాం, 1, 10, 50. ఇప్పుడు మళ్ళీ రేంజ్ అనేది 40 అయిపోయింది. అంటే శాంపిల్ సైజ్ పెరిగే కొలది, శాంపిల్ సైజు ఇంకా ఎక్కువ తీసుకునే కొలది, ఇక్కడ ఇంకొక శాంపిల్ యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు రేంజ్ 50 అయిపోతుంది. ఓకే, అలా శాంపిల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొలది కూడా ఈ రేంజ్ వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ఇది అన్స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం రిపీటెడ్గా శాంపిల్ సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నామో శాంపిల్ సైజ్ని, అప్పుడు ఇది అన్స్టేబుల్ అయిపోద్ది. అసలు యాక్చువల్గా ఇది కొత్త పాయింట్ ఏం కాదు, ఫస్ట్ పాయింట్లో దీంట్లోంచి వచ్చింది. ఇది కూడా అన్స్టేబుల్ అంటే అర్థం ఏంటి? స్టేబుల్గా ఉండదు, ఓకే ఆన్సర్ ఉండదు, ఎవ్రీ టైం మారిపోతూ ఉంటుంది ఎప్పుడు శాంపిల్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది. నెక్స్ట్, ఇది ఒక రఫ్ మెజర్ అనమాట. రఫ్ మెజర్ అంటే ఏంటి? ఏదో జస్ట్ కరెక్ట్గా కాకుండా ఏదో ఒక రఫ్గా ఒక ఆన్సర్ కావాలి అనుకున్నప్పుడు రేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అదే ప్రిసైజ్గా కావాలంటే కనుక ఒక డేటా సంబంధించి ప్రిసైజ్గా ఆన్సర్ కావాలి అంటే, ఎగ్జాక్ట్ డీవియేషన్ కావాలి, యాక్యురేట్గా కావాలనుకుంటే కనుక అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. లేదు, అంత యాక్యురేట్గా అవసరం లేదు, జస్ట్ రఫ్గా తెలిస్తే చాలు ఒక డేటా గురించి, దాని డీవియేషన్ గురించి అనుకున్నప్పుడు రేంజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సింపుల్గా చెప్పాలంటే రేంజ్ అనేది ఒక రఫ్ మెజర్. ఓకే, ఒక రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తారు. తర్వాత దీని మెరిట్స్ ఏమున్నాయో చూద్దాం. దీని మెరిట్స్ వచ్చేసరికి ఇది సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అలాగే ఈజీగా అర్థమవుద్ది అందరికి కూడా, క్విక్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఇవి కొన్ని సర్టెన్ కొన్ని ఇండస్ట్రీలో దీన్ని ఉపయోగిస్తారు, ఒక ఫ్రీక్వెంట్గా ఉపయోగిస్తుంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్, రేంజ్ ఆఫ్ వేజెస్, రేంజ్ ఆఫ్ ప్రొడక్షన్, రేంజ్ ఆఫ్ సేల్స్. ఓకే, ఇటువంటివి. నెక్స్ట్, మీన్ డీవియేషన్ గురించి ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే.